అది కేవలం ఒక యుద్ధ విమానం కాదు, అది గగనంలో అదృశ్య శక్తి. కంటికి కనిపించదు, రేడార్లకు చిక్కదు, కానీ దాని నీడ పడితే ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజులో ఉన్న రేడార్లో కేవలం ఒక చిన్న ఈగలాగా కనిపించే ఈ విమానం ప్రపంచంలోని 2 అగ్ర రాజ్యాలైన రష్యా, చైనా కూడా దీన్ని చూసి ఎందుకు భయపడుతుంది? న్యూక్లియర్ బాంబులు మొయ్యగల దీని సామర్థ్యం ఎంత ప్రమాదకరం? $2 బిలియన్ అంటే దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు విలువైన ఈ B2 స్పిరిట్ బాంబర్ వెనుక ఉన్న అసలైన రహస్యాలు తెలుసుకుందాం. మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తుంటే ఇలాంటి అద్భుతమైన విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి లిక్రా టాక్స్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దాని అద్భుతమైన టెక్నాలజీ, అది ప్రపంచాన్ని రూపురేఖలు ఎలా మార్చబోతుందో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక విమానం కథ కాదు, టెక్నాలజీ, భయం మరియు ఆధిపత్యం యొక్క కథ. ఈ అద్భుతమైన బాంబర్ పుట్టుక వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అయితే అమెరికాకు ఓ చారిత్రక అవమానం ఎదురైనప్పుడు దాని అసలు అవసరం తెలిసింది. ఇది 1860 మే 1న కోల్డ్ వార్ పీక్స్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ లోని పెషావర్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికాకు చెందిన U-2 లాక్హీడ్ ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయ్యింది. CIA సీక్రెట్ మిషన్ కోసం సోవియట్ యూనియన్ పై గూఢచారం చేయడమే దాని ప్రధాన లక్ష్యం. అమెరికా అప్పట్లో తమ U-2 80,000 అడుగు ఎత్తులో ఎగురుతుందని, అంత ఎత్తులో దాన్ని ఎవరు పసిగట్టలేరని, ఏ మిసైల్స్ కూడా దాన్ని తాకడం అసాధ్యమని గర్వపడింది. కానీ సోవియట్ యూనియన్ భూభాగంలోకి ప్రవేశించగానే రేడార్ దాన్ని పసిగట్టింది. వెంటనే S-75 డివీనా మిసైల్స్ ఆ U-2 ను చాలా పర్ఫెక్ట్ గా హిట్ చేసింది. అమెరికాకు ఇది తీవ్ర అవమానం. తమ టెక్నాలజీపై ఉన్న అతి విశ్వాసం పటాపంచలయ్యింది. ఈ సంఘటన అమెరికాకు ఒక గుణపాఠం నేర్పింది. సోవియట్ యూనియన్ తమ ఎయిర్ డిఫెన్స్ ను బలోపేతం చేసుకుంది. 1976 నాటికి కిలోమీటర్ రేంజ్ లో కలిగిన S-300 వంటి సర్ఫేస్ టు ఎర్త్ మిసైల్స్ ను సిద్ధం చేసింది. ఈ మిసైల్స్ ముందు తమ P-52 బాంబర్లు కూడా నిలవలేవని అమెరికాకు అర్థమైపోయింది. అప్పుడు ఒక అమెరికన్ ఆర్మీ జనరల్ ఏకంగా అమెరికాకు ఇప్పటి వరకు ఉన్న P-52 బాంబర్ ఎంత బలమైనవైనా రష్యా యొక్క కొత్త ఎయిర్ డిఫెన్స్ S-300 వంటి సిస్టమ్స్ ముందు ఏమాత్రం పని చేయలేవు అని అర్థమయ్యింది. ఒక బలహీనమైన మట్టి గోడను గట్టి రాయితో కొడితే ఎంత సులభంగా కూలిపోతుందో, అదే విధంగా అమెరికా P-52 బాంబర్స్ రష్యా బలమైన, చాలా శక్తివంతమైన S-300 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ముందు ఏమాత్రం నిలబడలేక సులభంగా నాశనం అవుతాయి అని ఒక అమెరికన్ జనరల్ ఆ పరిస్థితిని పోల్చాడు. అప్పుడు వచ్చిన ఒక ఆలోచన, రేడార్లకు చిక్కకుండా శత్రువుల కంచుకోటలోకి చొచ్చుకుపోయి బాంబులు వేసి సురక్షితంగా తిరిగి రాగలే ఒక ప్లేను తయారు చేయాలని అమెరికా నిర్ణయించుకుంది. ఆ ప్రోగ్రామే 1978లో ప్రారంభమై ABT అడ్వాన్స్ టెక్నాలజీ బాంబర్ ప్రోగ్రామ్. దాని ఫలితమే ఈ B-2 బాంబర్. B-2 ని రేడార్లు పసిగట్టలేవంటే నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది కదూ, కానీ ఇది అక్షరాల నిజం. ఇంతకీ దీనికి అంతటి శక్తి ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న రహస్యము ఏమిటి? B-2 బాంబర్ మామూలు విమానం యొక్క డిజైన్ కాదు. ఇది ఒక అద్భుతమైన ప్లేయింగ్ వింగ్ డిజైన్. ఇందులో నిలువుగా ఉండే తోక అస్సలు ఉండదు. కేవలం భారీ రెక్కలు మాత్రమే ఆకాశంలో తేలియాడుతున్నట్లు కనిపిస్తాయి. సాధారణ విమానంలో రేడార్లు సులువుగా చిక్కే ఈ తోకను తొలగించి శత్రువులకు కనపడకుండా ఉండేలా దీని ఆకృతిని పూర్తిగా మార్చేశారు. B-2 బాడీ ఎంత అద్భుతంగా రూపొందించారు అంటే, ఏ దశ నుండి రేడార్ సిగ్నల్ వచ్చినా అది తిరిగి రిఫ్లెక్ట్ కాకుండా వేరే దిక్కుకు మళ్లిపోతాయి. దీని సిగ్జాగ్ డిజైన్ ప్రతి రేడార్ సిగ్నల్ ను అవలోకంగా పక్కదారి పట్టిస్తుంది. రేడార్ కు అద్దంలా ప్రతిబింబించకుండా సిగ్నల్స్ ను గందరగోళపరిచి శత్రువు కంటికి కనపడని మాయగా మారుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, దీనికి పూసిన పరమ రహస్యమైన కోటింగ్ మరో అద్భుతం. B-2 సిగ్నల్ తనలోకి పీల్చుకుని ఒక వింతైన, అత్యంత రహస్యమైన కోటింగ్ ను కలిగి ఉంది. ఈ కోటింగ్ రహస్యాన్ని అమెరికా ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఈ అద్భుతమైన కవచం వల్ల B-2 బాంబర్ శత్రు దేశాల రేడార్ నెట్వర్క్ లో 100% కనిపించని శక్తిగా మారిపోతుంది. షాకింగ్ గా ఈ విమానం యొక్క రేడార్ క్రాస్ సెక్షన్ కేవలం 0.001 స్క్వేర్ మీటర్లు మాత్రమే. అంటే దీని ఆకాశంలో పట్టుకోవడం కోటి ఈగల్లో ఒక ఈగను వెతకడం లాంటిది. ఈ సాధారణ F-52 బాంబర్ డబుల్ బెడ్రూమ్ సైజులో రేడార్ లో కనిపిస్తే, B-2 మాత్రం ఒక చిన్న ఈగలాగా అదృశ్యమవుతుంది. B-2 కేవలం రేడార్ లో చిక్కకపోవడం మాత్రమే కాదు, శత్రువుల హీట్ సీకింగ్ మిసైల్స్ కు కూడా ఇది ఒక భయంకరమైన స్వప్నం. ఇంతకీ ఇది ఎలా సాధ్యం? అగ్నికీలల ఆచూకీ లేకుండా సాధారణంగా జెట్ ఇంజన్ల నుంచి వచ్చే వేడి వాటిని సులువుగా హీట్ సీకింగ్ మిసైల్స్ కు టార్గెట్ గా మారుస్తుంది. కానీ B-2 విషయంలో అలా కాదు. దీని ఇంజన్లు తన బాడీ లోపల చాలా తెలివిగా దాచిపెట్టారు. B-2 బాంబర్ ఇంజన్ లో కంప్రెషన్ జరిగిన తర్వాత వచ్చే విపరీతమైన వేడి నేరుగా బయటకు వెళ్ళదు. ముందుగా అది బాడీ లోపల ఉన్న
ఉన్న చల్లటి గాలితో కలిసి ఆ తర్వాత బయటకు వస్తుంది. దీని కారణంగా B2 తన వెనుక ఎటువంటి వేడి ఆచూకిని కూడా వదిలివేయదు. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ హీట్ సిగ్నేచర్ విడుదల చేసే ఎయిర్ క్రాఫ్ట్ గా నిలిచింది. ఒక F-16 ఫైటర్ జెట్ ను రేడార్ కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి పసిగడితే B2 ను మాత్రం 10 కిలోమీటర్ రేంజ్ లోకి వచ్చేంత ఏ రేడార్ కూడా కనుగోలేదు. ఇన్ఫ్రారెడ్ రేడార్ల నుంచి కూడా ఇది మాయమైపోతుంది. B2 బాంబర్ కు ఏకంగా 15,000 మీటర్లు అంటే దాదాపుగా 50,000 అడుగుల ఎత్తులో ఎగరగల అద్భుతమైన కెపాసిటీ ఉంది. ఈ ఎత్తులో భూమి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీనివల్ల విమానంపై గాలి ఒత్తిడి తక్కువ పడుతుంది. ఫ్యూయల్ సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఎక్కువ దూరం నిశ్శబ్దంగా కనిపించకుండా ప్రయాణించగలదు. శత్రువులకు కనీసం తన ఉనికి కూడా తెలియకుండానే వారి గగన తలంలోకి చొచ్చుకపోగలదు. ఇందులో కేవలం శీతల్ మాత్రమే కాదు, B2కు తన మార్గంలో వచ్చే అడ్డంకులను అతి తెలివిగా తప్పించుకునే సామర్థ్యం కూడా ఉంది. ఇందులో ఉండే హైటెక్ సోనార్ కెమెరాలు కారణంగా ప్రపంచంలోని అత్యంత అడ్వాన్స్ అడ్డంకులను అధిగమించే ప్లాన్ గా పేరు పొందింది. ఎటువంటి వాతావరణంలోనైనా, చీకటిలోనైనా, ఎంతటి గందరగోళ పరిస్థితిలోనైనా ఇది తన దారిని తాను చూసుకుంటూ సురక్షితంగా ఖచ్చితంతో తన లక్ష్యం వైపు దూసుకుపోగలదు. B2 బాంబర్ ను నిజమైన అదృశ్య యుద్ధ యంత్రంగా మార్చిన అతి పెద్ద రహస్యం ఇదే. అదే ఎలక్ట్రానిక్ కౌంటర్ మేజర్స్ ECM సిస్టమ్. B2 లోపల అత్యంత ఆధునిక ECM టెక్నాలజీ ఉంది. ఇది కేవలం రేడార్ సిగ్నల్ ను దాటివేయడమే కాదు, శత్రువుల రేడార్లను బహిరంగానే మోసం చేస్తాయి. ఇది ఎలా పనిచేస్తుంది? ECM సిస్టమ్ శత్రు రేడార్ల నుంచి వస్తున్న ఫ్రీక్వెన్సీని క్షణాలు స్టడీ చేసి ఆ వెంటనే ఆ ఫ్రీక్వెన్సీలో తారుమారు చేయబడిన సిగ్నల్స్ తిరిగి రేడార్ కు పంపుతాయి. దాంతో రేడార్ B2 యొక్క తప్పుడు లొకేషన్ ను చూపిస్తుంది. కొన్నిసార్లు B2 ఒకే చోట ఉన్న రేడార్ స్క్రీన్ పై వేరువేరు ప్రాంతంలో అది కనిపించినట్లు భ్రమింపజేస్తుంది. ఈ సిస్టమ్ రేడార్ యొక్క సిగ్నల్ ను రికార్డ్ చేసి వాటి నిజమైన సిగ్నల్స్ లా కనిపించేలా మార్చేసి తిరిగి పంపుతాయి. రేడార్ దాని నిజమని నమ్ముతుంది, కానీ వాస్తవానికి అది అత్యంత ప్రమాదకరమైన మాయ. ఇక్కడ అసలైన తెలివితేటలు, వ్యూహాత్మక గొప్పదనం ఉంది. ECM కేవలం తనను డిటెక్ట్ చేసిన ఒకే రేడార్ కు మాత్రమే తప్పుడు సిగ్నల్ పంపుతుంది. ఆలోచించండి, ఒకవేళ అన్ని రేడార్లకు తప్పుడు సిగ్నల్స్ పంపితే శత్రువులకు కూడా అనుమానం వస్తుంది కదా. కానీ ఒక రేడార్ తప్పుగా చూపిస్తే వాళ్ళు అది రేడార్ లో వచ్చిన గ్లిచ్ అని పొరబడతారు. ఈ సాధారణమైన పన్నాగమైన సామర్థ్యమే రష్యా, చైనా వంటి అగ్రరాజులు B2 బాంబర్ ను చూసి వణికేందుకు ప్రధాన కారణం. వారి అత్యంత అధునాత శక్తివంతమైన రేడార్ నెట్వర్క్లకు కూడా ఇది అలవోకగా బోల్టా కొట్టించగలదు. B2 బాంబర్ కేవలం బాంబులను మాత్రమే కాదు, ప్రపంచాన్ని క్షణాల్లో మార్చేగల అణుబాంబులను కూడా మొయ్యగల సామర్థ్యం దీనికి సొంతం. దీని పేలోడ్ సామర్థ్యం ఏకంగా 18,144 కిలోలు. ఊహించండి, అంటే దాదాపు 15 పెద్ద కార్ల బరువులకు సమానం. ఇంతటి బరువును తన లోపలే అత్యంత రహస్యంగా మోసుకెళ్తుంది. దీని పేలోడ్ జాబితా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. 18 JDAMS ఇవి GPS గైడెడ్ మిసైల్స్. ఇవి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల స్మార్ట్ బాంబులు. 16 B-83 న్యూక్లియర్ బాంబు. ఇవి కేవలం మామూలు బాంబులు కాదు, అత్యంత విధ్వంసకరమైన ప్రపంచ రూపురేఖలను మార్చగల అణుబాంబులు. 16 AGM-158 JASSM మిసైల్స్, షెల్త్ క్రూజ్ మిసైల్స్. శత్రువులకు కనపడకుండా దూసుకుపోయే నాశనం చేయగలవు. వీటన్నిటిని B2 తన అంతర్గతంతో పేలోడ్ లో అత్యంత సురక్షితంగా తీసుకెళ్లగలదు. B2 బాంబర్ యొక్క రేంజ్ గురించి మాట్లాడితే అది కేవలం నమ్మశక్యం కానిది, నిజంగా అంతు లేనిది. అమెరికా నుండి నేరుగా రష్యాకు వెళ్లి మళ్లీ తిరిగి అమెరికాకు చేరుగల సామర్థ్యం దీనికి ఉంది. ఒకవేళ గాలిలోని ఫ్యూయల్ నింపుకుంటే ఇది భూమిపై ఏ మూలకైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించగలదు. ఇది కేవలం మాటలు కాదు, ఇప్పటికే ఎన్నో నిజమైన యుద్ధ మిషన్లో ఈ అద్భుతమైన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో B2 బాంబర్ అమెరికాలోని మిసోరీ ఎయిర్ బస్ నుండి టేకాఫ్ అయ్యి ఏకంగా 3,500 కిలోమీటర్లు ప్రయాణించి బాంబులు వేసి మళ్లీ సురక్షితంగా తిరిగి ల్యాండ్ అయ్యింది. ఈ పూర్తి మిషన్ లో B2 బాంబర్ కంటిన్యూగా 42 గంటలు గాలిలో ఎగురుతూనే ఉంది. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఈ సుదీర్ఘ మిషన్ లో ఏ రేడార్ కూడా దీనిని కనుగోలేకపోయింది. 1999లో సైబీరియాపై, 2003లో ఇరాక్ పై, 2011లో లిబియాపై జరిగిన కీలకమైన బాంబింగ్ మిషన్ లో కూడా B2 ను ఉపయోగించారు. ప్రతిసారి శత్రువుకు కనీసం తన ఉనికిని కూడా తెలియకుండానే తన పనిని పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. ఇది నిజంగా ప్రపంచ చరిత్రను మార్చిన ఒక అద్భుతం. ఇంత అసాధారణమైన, అత్యంత అధునాత మరియు ప్రపంచంలోని అత్యంత సెక్యూరిటీ ప్లేన్ అంటే అది ఖరీదులోనూ కూడా అగ్రస్థానంలోనే ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకు కేవలం 21 B2 బాంబర్లు మాత్రమే ఈ ప్రపంచంలో తయారయ్యాయి. ఒకే ఒక B2 బాంబర్ తయారు చేయడానికి $2 బిలియన్ అంటే దాదాపు 17,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఈ మొత్తం ఖర్చు చాలా చిన్న దేశాల GDP కంటే కూడా ఎక్కువ. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 21 విమానాలు కూడా కేవలం
కేవలం అమెరికా దగ్గరే ఉన్నాయి. ఈ విప్లవాత్మక టెక్నాలజీ అమెరికా ఇప్పటి వరకు ఏ దేశానికి అమ్మలేదు, భవిష్యత్తులో అమ్మే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసింది. దీని ఆపరేటింగ్ కాస్ట్ వింటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఫ్యూయల్ కన్జంప్షన్ విషయానికి వస్తే B2 బాంబర్ ఒక గంట ప్రయాణానికి ఏకంగా 1,20,00,000 రూపాయలు ఇంధనం ఖర్చు చేస్తుంది. అదే సాధారణ వాణిజ్య విమానం గంటకు కేవలం 8.5 లక్షల రూపాయలు ఫ్యూయల్ మాత్రమే తాగుతుంది. చూసారా ఎంత తేడా ఉంది. B2 బాంబర్ యొక్క నిర్వహణ అంటే మెయింటెనెన్స్ కూడా ఇతర విమానాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఒకసారి మిషన్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత దీన్ని సాధారణంగా కడిగినట్లు కాకుండా ప్రత్యేకంగా సాఫ్ట్ వాష్ చేస్తారు. ఆ తర్వాత దానిపై ఉన్న అత్యంత రహస్యమైన స్టెల్త్ కోటింగ్ మరోసారి జాగ్రత్తగా పూస్తారు. ప్రతి ఒక్క పార్ట్ కంటికి కనిపించని చోట్ల కూడా మైక్రోస్కోప్లతో అన్ని నిశ్శబ్దంగా పరిశీలిస్తారు. ఎందుకంటే ఒక చిన్న దోమ సైజు డ్యామేజ్ ఉన్నా కూడా అది B2 యొక్క స్టెల్త్ సామర్థ్యాన్ని పూర్తి నాశనం చేసి దాని శత్రువులకు సులభంగా చిక్కేలా చేస్తుంది. ఇది నిజంగా మెయింటెనెన్స్ కు ఒక పీడకల లాంటిది. B2 డిజైన్ ఎంత విప్లవాత్మకమైనదో దాని నడపడం కూడా అంతే ప్రత్యేకమైనది. ఇది పైలట్ లేకుండా అస్సలు ఎగరలేదు, కానీ కేవలం పైలట్ మాత్రమే నడపలేడు. దాని అతి పెద్ద రెక్కలు ఉండటం, అలాగే నిలువుగా ఉండే తోక లేకపోవడం మూలంగా దీనికి పైలట్ తో పాటు ఒక అత్యంత అధునాత కంప్యూటర్ సహాయం తప్పనిసరి. ఇందులో ఉండే అత్యంత కాంప్లెక్స్ కంప్యూటర్ సిస్టమ్ ప్రతి క్షణం ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సమతుల్యను అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. పైలట్ కేవలం కంప్యూటర్ కు ఇటు తిరుగు లేదా అటు తిరుగు అని కమాండ్ ఇస్తాడు. ఆ తర్వాత కంప్యూటర్లే పైలట్ కు అవసరమైన కోణంలో విమానాన్ని అత్యంత ఖచ్చితత్వంతో టర్న్ చేస్తుంది. ఇది నిజంగా పైలట్, విమానం మరియు కృత్రిమ మేధస్సు AI కలయికతో రూపొందించిన ఒక అంతరిక్ష అద్భుతం. ఇదంతా విన్నాక ఇలాంటి ఒక అదృశ్య శక్తివంతమైన జెట్ మన ప్రియమైన భారతదేశం దగ్గర కూడా ఉంటే ఎలా ఉంటుంది? అప్పుడు పాకిస్తాన్, చైనా వంటి దేశాలకు కూడా సింహస్వప్నంగా మారవచ్చు కదా. ఒకవేళ ఇండియా ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ ను స్వయంగా తయారు చేస్తే అది ఖచ్చితంగా చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది మరియు మన దేశ రక్షణకు, ఆర్మీకు అత్యంత కీలకమైన గేమ్ చేంజర్ అడ్వాన్స్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. మరిన్ని వీడియోస్ కోసం దినకర్ టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. ధన్యవాదాలు.